హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. మనం ప్రీవియస్ గాను టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ గురించి అయితే నేర్చుకున్నాము. సో అది దేని బేస్ మీద డివైడ్ చేసాము అంటే మనం ఏ మోడల్స్ ని ఎలా డివైడ్ చేస్తాము అన్న దాన్ని బేస్ చేసుకుని సూపర్వైజ్, అన్సూపర్వైజ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని చెప్పేసి మనం 3 టైప్స్ కింద అయితే డివైడ్ చేసాము. కానీ ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ మోడల్ అయితే ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఆ ట్రైన్ చేసిన తర్వాత ఆహ్, అది సర్వర్‌లోకి డిప్లాయ్ అయిన తర్వాత అది య మళ్ళా కొత్త డేటాని ఎలా ట్రైన్ చేస్తాము అన్న దాన్ని 2 టైప్స్ కిందయితే డివైడ్ చేయడం జరిగింది. ఒకటొచ్చేసి బ్యాచ్ లెర్నింగు. అది నేను ప్రీవియస్ వీడియోలోనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సెకండొచ్చేసి ఆన్‌లైన్ లెర్నింగు. అది ఈ వీడియోలోనైతే డిస్కస్ చేస్తాను. సో, మనము బ్యాచ్ లెర్నింగ్‌లో మనం ఏం చేసాము అననంటే, ఫస్ట్ మనము మోడల్ ఏదైతే ఉందో, మోడల్‌ని మనకి మనము డేటానైతే ఇస్తామనమాట. అబ్జర్వేషన్స్‌ని ఇస్తాము. అబ్జర్వేషన్ ఇచ్చిన తర్వాత మనము టెస్ట్ చేస్తామనమాట. టెస్ట్ చేసిన తర్వాత సర్వర్‌లోకి అప్‌లోడ్ చేస్తాము. సర్వర్‌లోకి అప్‌లోడ్ చేసిన తర్వాత ఆహ్, అది అన్ని మోడల్ అందరూ యూజ్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళా కొత్త డేటా అన్నది వస్తూ ఉంటదనమాట. మళ్ళా కొత్త డేటా అన్నది వస్తూ ఉంటది. కొత్త డేటా అన్నది వస్తూ ఉంటది. సో, కొత్త డేటా అన్నది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, లో మెయింటెనెన్స్ టైమ్‌లోను మళ్ళా మోడల్‌ని మళ్ళా డౌన్‌లోడ్ చేసుకొని, మళ్ళా ట్రైన్ చేస్తారు. మళ్ళా టెస్ట్ చేసి, మళ్ళా సర్వర్‌లోకి అప్‌లోడ్ చేస్తారనమాట. సో, ఇది ఆహ్, ఇది బ్యాచ్ లెర్నింగ్‌లో జరుగుతది. కానీ ఈ ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్‌లో ఏం జరుగుతది అనంటే, ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్‌లోను అసలు ఈ ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్ ఏంటి అనంటే, ఫర్ సపోజ్ ఆహ్ ఈ ఈ ఎవరైనాను లైక్ ఏదైనా ప్రొడక్ట్ మా ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అనంటే, యూజ్ చేసే కొద్దీ మీకు కన్వీనియంట్‌గా మిమ్మల్ని అర్థం చేసుకొని ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తది. మీరు యూజ్ చేసే కొద్దీ మా ప్రొడక్ట్ ఇంకా బెటర్ అవుతది అని చెప్పేసి ఎవరైనా చెప్తూ ఉంటేనే, అది అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆన్‌లైన్ లెర్నింగ్ జరుగుతుంది అని అర్థం. ఆన్‌లైన్ లెర్నింగ్‌లో ఏం జరుగుతది అనంటే ఫస్ట్ ఉన్న అబ్జర్వేషన్స్ తోటి మోడల్‌ని ట్రైన్ చేస్తారనమాట. ఉన్న అబ్జర్వేషన్స్ తోటి ట్రైన్ చేస్తారు. ట్రై ట్రైన్ చేసిన తర్వాత టెస్ట్ చేసి మళ్ళా సర్వర్‌లోకి డిప్లాయ్ చేస్తారు. స సర్వర్‌లోకి డిప్లాయ్ చేసిన తర్వాత ఆహ్, కాల్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాల్స్ అన్నది జరుగుతూ ఉంటే రెస్పాండ్ అవుతూ ఉంటది. రెస్పాన్స్ ఇస్తూ ఉంటది. రెస్పాన్స్ అన్నది ఇస్తూ ఉన్నప్పుడు ఈ అబ్జర్వేషన్స్ ఒస్తాయి కదా! ఈ అబ్జర్వేషన్స్‌ని మల్ మళ్ళా ఇది రెస్పాన్స్ ఇస్తూనే మళ్ళా సర్వర్‌కి ఇవ్వటం జరుగుతదనమాట. సర్వర్ సర్వర్‌నిచ్చి సర్వర్‌కిస్తది. ఆ సర్వర్‌కెలా ఇస్తది? ఇది మినీ బ్యాచెస్ కింద ఇస్తది. మినీ బ్యాచెస్ కింద ఇచ్చి ఇది ట్రైన్ అవుతది కొత్త డేటా మీద. ప్రీవియస్ డేటా మీద అలాగని చెప్పేసి ప్రీవియస్ డేటా ఏం మర్చిపోదు. ప్రీవియస్ డేటా కూడా గుర్తుంచుకుంటది. కొత్త డేటాను కూడా కొత్త డేటాను కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తదనమాట. సో, ఇది ఆన్‌లైన్ లెర్నింగ్. సో, బేసికల్లీ ఈ ఆన్‌లైన్ లెర్నింగ్‌లో ఏం జరుగుతుంది అనంటే, బ్యాచ్ లెర్నింగ్‌లో ఏం జరుగుతది? సర్వర్ నుంచి మళ్ళా మోడల్‌ని తీసుకొనొచ్చి మళ్ళా ట్రైన్ చేసి మనం మళ్ళా పుష్ చేస్తాం. కానీ ఈ ఆన్‌లైన్ లెర్నింగ్‌లోను అది యూజ్ చేస్తున్నాంగానే మళ్ళా దాని అంతట అదే ట్రైన్ అయిపోతూ ఉంటదనమాట. అర్థం చేసుకుంటూ ఉంటది. దానంతట అదే ట్రైన్ అయిపోతూ ఉంటది. బెస్ట్ యూజ్ కేస్ అంటేనే మనకి యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్‌లో ఏంటి అననంటేనే సపోజ్ ఒక వీడియో చూస్తాము. ఒక వీడియో చూసిన తర్వాత మన టెంప్టేషన్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోసే చూడాలనుకుంటాం. సో, యూట్యూబ్ ఆటోమేటిక్‌గా అది అర్థం చేసుకొని అదేం చేస్తది అననంటే అలాంటి కంటెంట్‌నే మనకి చూపిస్తూ ఉంటదనమాట. సో, ఈ అండర్‌స్టాండింగ్ అంతాను యూట్యూబ్‌కి ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారానే వస్తది. సో, అంతే కాకుండాను యూట్యూబ్‌లోను డైలీ కొత్త డేటా అన్నది వస్తూ ఉంటది. కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. కొత్త వీడియో పాత వీడియోస్ గురించయితే దానికి అర్థమవుతది. లైక్ ఎలా రికమెండ్ చేయాలి, ఏం రికమెండ్ చేయాలి అని చెప్పేసి. కానీ కొత్త వీడియోస్
గురించయితే దానికి తెలవదు కదా! సో, కొత్త డేటా గురించి అర్థం చేసుకుంటం అన్నది ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారానే అర్థం చేసుకుంటదనమాట ఈ యూట్యూబ్. సో, అలాగే మనకి ఆహ్, ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ ఈ కామర్స్ అవన్నీ కూడాను బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఫ్లిప్‌కార్ట్ ఈ ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఇం ఇంకా సోషల్ మీడియా వెబ్‌సైట్స్ అయన్నీ కూడాను ఈ ఆన్‌లైన్ లెర్నింగ్‌నే యూజ్ చేస్తారనమాట. ఈ ఏది రికమెండేషన్స్‌కి వాటిలికి ఆహ్, ఈ ఆన్‌లైన్ లెర్నింగ్‌నే యూజ్ చేస్తారు. సో, ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఇదెప్పుడు యూజ్ చేస్తారు అననంటే కాన్సెప్ట్ డ్రిఫ్ట్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తారు. అసలు ఈ కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటే ఏంటి? సో, ఈ కాన్సెప్ట్ డ్రిఫ్ట్ ఏంటి అననంటే ఫర్ సపోజ్ కంటిన్యూయస్‌గా సినారియోస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. కొత్త కొత్త అంటే ఇప్పుడు ఆహ్ సపోజ్ యూట్యూబ్‌లో ఒక మోడల్ ఉంటది. ఆ మోడల్‌కి ఆహ్, యూట్యూబ్ కంపెనీ ఏం చేస్తది అననంటే తన దగ్గరున్న యూట్యూబ్ వీడియోస్‌ని ట్రైన్ చేస్తది అన్నమాట. ట్రైన్ చేస్తూ ఉంటది. అలాగని చెప్పేసి వు ఈ ఆల్రెడీ ఉన్న యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అవి మాత్రమే కాకుండాను కొత్త కొత్త వీడియోస్ కూడా అప్‌లోడ్ అవుతాయి. సో, ఇలాగ కొత్త కొత్త వీడియోస్ అప్‌లోడ్ అయ్యే కొద్దీ సినారియోస్ అన్నవి చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా! సో, ఈ మోడల్‌కి ఆ కొత్త కొత్తవన్నవి అర్థం కావు. సో, అప్పుడు ఏమో అప్పుడేం చేస్తామంటే, మనము ఈ ఆన్‌లైన్ లెర్నింగ్ అన్నది బెస్ట్ అన్నమాట. ఆన్‌లైన్ లెర్నింగ్ అన్నది బెస్ట్ అన్నమాట. అంతే కాకుండా ఇది కాస్ట్ ఎఫెక్టివ్. కాస్ట్ ఎఫెక్టివ్ ఎందుకు అననంటే, ఫర్ సపోజ్ మనకి 120 జీబీ డేటా ఉంది. 120, 150 జీబీ డేటా ఉంది. సో, ఈ 120, 150 జీబీ డేటాని ఒకేసారి ట్రైన్ చేయాలి అననంటే, మనకి చాలా కాస్ట్ అన్నది అవుతది గదా! ఇప్పుడు మనకి 150 జీబీ డేటాని మనం ట్రైన్ చేయాలి అననంటే, దానికి చాలా కాస్టే అవుతది. సో, ఎందుకు అది ప్రాసెసింగ్ అంతా వాటికన్నిట్లికి డబ్బులైతే ఖర్చవుతది. సో, అలా ఖర్చవ్వకుండా ఉండటానికి ఏం చేస్తాము అననంటే, ఈ డేటాని మినీ బ్యాచెస్ కింద కన్వర్ట్ చేస్తాము. మినీ బ్యాచెస్ అంటే ఇది 1 జీబీ, 2 జీబీ కింద కన్వర్ట్ చేసి ఫస్ట్ 1 జీబీ దాని తర్వాత 2 జీబీ అలా డేటాని ట్రైన్ చేస్తూ మోడల్‌ని డెవలప్ చేస్తామనమాట. అంతే కాకుండా ఇది ఫాస్టర్. ఫాస్టర్ ఎలా అంటే ఇప్పుడు 120 జీబీ డేటాని మనం ఒకేసారి ట్రైన్ చేయాలి అననంటే అది చాలా టైం తీసుకుంటది. అలాగే 1 జీబీ, 1 జీబీ, 1 జీబీ అలాగా ట్రైన్ చేస్తూ ఉన్నామంటే అది ఫాస్ట్‌గా అయిపోతదనమాట. సో, అందుకని చెప్పేసి ఈ ఆన్‌లైన్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఫాస్ట్. ఆన్‌లైన్ లెర్నింగ్ అన్నది చాలా ఫాస్ట్. ఈజ్ ఫాస్టర్. సో, ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? సో, ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మనకి చాలా లైబ్రరీసే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎస్‌కేలర్న్‌లోను మనకి ఆహ్, లీనియర్ మోడల్‌కి మనకి పార్షియల్ ఫిట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో, ఈ పార్షియల్ ఫిట్ ఏంటి అననంటే జస్ట్ మీకు ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్‌లో కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే మనకి జనరల్‌గా ఈ మోడల్స్‌కి ఫిట్ అన్న మెథడ్ ఉంటుంది. ఫిట్ అన్న మెథడ్ ఏం చేస్తది అననంటే అబ్ ఆహ్, ద మన అబ్జర్వేషన్స్‌ని అర్థం చేసుకొని ట్రైన్ అవుతదనమాట. సపోజ్ అబ్జర్వేషన్స్‌తో పాటు ఇంకొన్ని అబ్జర్వేషన్స్ వచ్చినియి. వాటిని మళ్ళా ఫిట్ చేసాము అననంటేనే మనం ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంటాం కదా! అది మర్చిపోతది. ఈ కొత్త, కొత్త అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే గుర్తుపెట్టుకుంటదనమాట. అలాగని సో, కానీ ఈ పార్షియల్ ఫిట్ ఏం చేస్తది అననంటే, ఈ పార్షియల్ ఫిట్ ప్రీవియస్ వాటికి కొద్దిగా తక్కువ వెయిటేజ్ ఇచ్చి, కొత్త వాటికి ఎక్కువ వెయిటేజ్ తోటి ట్రైనింగ్ అన్నది జరుగుతది. అలా ట్రైనింగ్ అన్నది జరగటం వల్ల
పాతది గుర్తుంటుంది. కొత్తది కూడా గుర్తుంచుకుంటది. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే రాండమ్‌గా ఎక్స్, వై అని చెప్పేసి కొన్ని శాంపుల్ డేటా అన్నది క్రియేట్ చేసుకుంటున్నాను నేను. హెచ్‌డిడి రిగ్రెసర్ అని చెప్పేసి ఒక మోడల్‌ని రన్ చేస్తున్నాను నేను. ఆహ్, మోడల్‌ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాను అనంటే పార్షియల్ ఫిట్ చేస్తున్నాను నేను. పార్షియల్ ఫిట్ చేసి టైమ్ చూసుకుంటే చాలా ఫాస్ట్‌గా 0.00430 సెకండ్స్‌లోనూ ట్రైన్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళా ఇంకొద్దిగా ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ డేటా గురిన్ క్రియేట్ చేసుకొని మళ్ళా పార్షియల్ ఫిట్ చేస్తున్నాను నేను. పార్షియల్ ఫిట్ చేస్తేనే ఆహ్ మళ్ళా ఈ ఓల్డ్ డేటా ఏదైతే ఉందో అది ట్రైన్ అవుతది. న్యూ డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా అర్థం చేసుకుంటదనమాట. సో, ఇలాగా జరుగుతది. కానీ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఇదంతా డీటెయిల్డ్‌గా ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లోనూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు ఆన్‌లైన్ లెర్నింగ్ ఏంటి అన్నది మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో, అలాగే మనకి దీంతో పాటు ఆన్‌లైన్ ఆహ్, ఎస్‌క్యూఎల్‌తో పాటు రివేర్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంటుంది. ఈ రివేర్ గురించి నేను సెపరేట్ ఒక వీడియో అయితే నేను చేస్తాను నేను. మొత్తం డాక్యుమెంటేషన్స్‌తో సహా మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఈ రివేర్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను నేను. అలాగే భోపాల్ రాబిట్ అని చెప్పేసి ఒకటుంటది. ఆ భోపాల్ రాబిట్ కూడా ఏంటి అనంటే ఇదే ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగే. ఈ భోపాల్ రాబిట్ ఏదైతే ఉందో దీన్ని రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. సో, రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌కి యూజ్ చేస్తారు. ఆన్‌లైన్ లెర్నింగ్ కూడా యూజ్ చేస్తారనమాట. సో, అది. సో, ఇలాగే ఇంప్లిమెంట్ చేస్తారు. సో, ఇందులోను ఈ ఆన్‌లైన్ లెర్నింగ్‌లోను లెర్నింగ్ రేట్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఈ లెర్నింగ్ రేట్ ఏంటి అననంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆహ్ నేను యూట్యూబ్‌లోను ఆహ్, ఫర్ సపోజ్ ఏదైనా ఒక విషయం గురించి నేను సెర్చ్ చేశాను నేను. ఏదైనా ఫర్ సపోజ్ మెషిన్ లెర్నింగ్ గురించి సెర్చ్ చేశాను నేను. ఈ మెషిన్ లెర్నింగ్ గురించి సెర్చ్ చేశాం కదా! సెర్చ్ చేసిన వెంటనే ఇది మోడల్‌కి ఇచ్చేసి ట్రైన్ చేసేయదనమాట. టె అది చేయకూడదు. ఎందుకు అననంటే ఇప్పుడు ఫాస్ట్‌గా మనం ఇలాగా ఇన్ ఇన్ ఇన్‌పుట్స్ ఇచ్చేస్తూ ఉన్నామనుకోండి. ఏం జరుగుతది అననంటే పాతది మర్చిపోతదనమాట. ఇది ఏం జరగాలి మనకి పాతది గుర్తుండాలి. అలాగే కొత్తవి కూడా గుర్తుండాలి. సో, ఏం జరగాలి అననంటే, ఇలా మెషిన్ లెర్నింగ్ గురించి సెర్చ్ చేశాం కదా! ఇవి ఇలా ఈ మెషిన్ లెర్నింగు, రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగు ఇలాగ సెర్చ్ చేశాను అని చెప్పేసి ఇలాగా డీప్ లెర్నింగు అని చెప్పేసి ఇలాగ కొన్ని కలెక్ట్ అయిన తర్వాత, ఇది మినీ బ్యాచ్ కింద కన్వర్ట్ చేసుకొని మోడల్‌ని ట్రైన్ చేస్తదనమాట. సో, ఇది బాగా స్లోగా లెర్నింగ్ అన్నది బాగా స్లోగా పెట్టామనుకోండి, కొత్తది అంత ఫాస్ట్‌గా నేర్చుకోదనమాట. అలాగని చెప్పేసి మనము ఏం చే మనము ఆహ్, ఫాస్ట్‌గా ఫాస్ట్‌గా లైక్ చిన్నగా మినీ బ్యాచెస్ అన్నం పెట్టేసి మోడల్ ట్రైన్ చేసామనుకోండి, ఫాస్ట్‌గా మర్చిపోతూ ఉంటారనమాట. సో, అలా జరగకూడదు అననంటే ఒక ఆప్టిమల్ లెర్నింగ్ రేట్ అన్నది పెట్టుకుంటాము. సినారియో బట్టి ఆప్టిమల్ లెర్నింగ్ రేట్ అన్నది పెట్టుకుంటాం అన్నది మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఔట్ ఆఫ్ కోర్ లెర్నింగ్. ఔట్ ఆఫ్ కోర్ లెర్నింగ్ ఏంటి అననంటే ఫర్ సపోజ్ టెరా ట టెరా జీబీ డేటా ఉంది. లైక్ అంటే క్రోర్స్ ఆఫ్ జీబీ ఒక 10,000 జీబీ, 12,000 జీబీ టెరా జీబీ డేటా ఉంది. అంత జీబీ ఉన్న డేటాని ఒక మోడల్‌ని ట్రైన్ చేయాలి అననంటే పాసిబుల్ కాదు. చాలా రిసోర్స్ కావాలి. ర్యామ్ అన్నది చాలా కావాలనమాట. సో, ఇది ఎంతైతే ఉంటుందో అంత ర్యామ్ ఒకేసారి ఫిట్ చేస్తున్నాం కాబట్టి సారీ అంత జీబీ డేటాని ఒకేసారి ఫిట్ చేస్తున్నాం కాబట్టి, మనకి ర్యామ్ అన్నది చాలా కావాల్సుంటది. సో, ఇలాగా జర ఇలాగా సో, ఇది అన్నది ఆప్టిమల్ సొల్యూషన్ కాదు. సో, ఇలా జరగకూడదు అననంటేని
ఈ ఈ టెరా జీబీ డేటాని మళ్ళా చిన్న చిన్న జీబీస్ కింద కన్వర్ట్ చేస్తాం కదా! ఆల్రెడీ ఇందాక చెప్పా కదా! చిన్న చిన్న జీబీస్ కింద కన్వర్ట్ చేసి మనం ఫిట్ చేస్తాము. అలా ఫిట్ చేసే పద్ధతిని ఏమంటారంటే ఔట్ ఆఫ్ కోడ్ లెర్నింగ్ అని చెప్పేసని అంటారు. సో, ఇది. ఇంకోటొచ్చేసి దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి అననంటే ఇది చాలా ట్రిక్కీ అన్నమాట. ఇది అంత ఈజీ కాదు. లైక్ అంటే మనము మీరనుకోవచ్చు ఇందాకేదో లైబ్రరీస్ చెప్పావు కదా! వాపాల్ రాబిట్ అని చెప్పేసి, రివేర్ అని చెప్పేసి, ఎస్‌క్యూఎల్‌లో ఎస్‌జీడీ రిగ్రెసర్ ఉంది. అది ఫిట్ చేస్తే పార్షియల్ ఫిట్ చేస్తే అయిపోతది కదా! అని చెప్పేసి ఆహ్, అయి అయిపోతది కదా! అని చెప్పేసి మీరనుకోవచ్చు. కానీ మీరనుకున్నంత ఈజీ కాదు. ఎందుకు అననంటే మీరు అనుకున్నది ఎక్స్‌పెక్టెడ్ సొల్యూషన్స్ రావాలి అననంటే అది చాలా కష్టము. ఇప్పుడు ఆహ్, లైక్ క్రోర్స్ ఆఫ్ జీబీస్ ఆఫ్ డేటా అన్నది ఒకేసారి వస్తూ ఉంటే దాన్ని మేనేజ్ చేయటం అన్నది అంత ఈజీ థింగ్ కాదు. అలాగే ఇదేదైతే ఉందో ఇది చాలా రిస్కీ అన్నమాట. రిస్కీ ఎలా అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఉన్న మోడల్‌ని అబ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే, స్పామ్ డేటాని ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో, అప్పుడేమవుతది అననంటేనే ఇప్పుడు అది రాంగ్ డైరెక్షన్‌లో లెర్నింగ్ అన్నది జరుగుతది. రాంగ్ డైరెక్షన్‌లో లెర్నింగ్ జరగటం వల్ల ఏమవుతది అననంటే, మనం మోడల్ అన్నది లైక్ రాంగ్‌గా అయిపోతదనమాట. సో, అప్పుడేం చేయాలి అననంటే, మన మోడల్‌ని ఎప్పటికప్పుడు స్నాప్ షాట్స్ తీసుకుంటూ ఉండాలి. సో, ఈ స్పామ్ అన్నది జరుగుతుంది డిటెక్ట్ చేసినప్పుడు, ఆ ప్రీవియస్ ఇన్‌స్టెన్స్‌కి అది రోల్ బ్యాక్ అయిపోవాలనమాట. సో, అలాంటి టెక్నిక్స్ కొన్నుంటాయి. అవి యూజ్ చేయాలి. అలాగే ఆహ్, ఇప్పుడు ఈ స్పామ్ ఇలా రాంగ్ డేటా వచ్చినప్పుడు డిటెక్ట్ చేయడానికి కూడాను, ఈ స్పామ్ డిటెక్ట్ చేయడానికి కూడా ఇంకో మోడల్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ఇంట్రొడ్యూస్ చేసి ఇది స్పామ్ అయితేనే ఈ మోడల్‌కి ఇచ్చి ట్రైనింగ్ జరుగుతది. సో, స్పామ్ కాకపోతే ఈ మోడల్‌కిచ్చి ట్రైనింగ్ జరుగుతది. స్ స్ ఒకవేళ స్పామ్ అయితేనే ఈ మోడల్‌కి ఇవ్వదనమాట. సో, అది. సో, ఇదనమాట ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం. థాంక్ యూ.